వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. వీడియో లైక్ చేసి అయితే ఎండ్ వరకు చూసైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. సో ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే అంత ఎమోషనల్ అసలు చాలా వాళ్ళు ఎమోషనల్గా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు కదా, అందరైతే చాలా ఎమోషనల్ అయ్యారు. సో ఇంకా ఈరోజు అయితే అంటే నైట్ ముగ్గురు వచ్చారు కదా, ఈరోజు అయితే కళ్యాణ్ పడాల అమ్మగారు అయితే వస్తారు. లైవ్లో అయితే అయిపోయింది. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే నిజంగా ఈరోజు ఏడవబోతున్నారు. అంత బాగా ఏడ్చారు. అంటే వాళ్ళ అమ్మగారు చెప్తారు హాస్టల్లో ఎందుకు వేయాల్సి వచ్చింది అన్నది కూడా తను చెప్తారంట. ఉన్న 15 మినిట్స్లో, 15 కూడా కాదు 14 మినిట్స్లో. సో ఇంకా ఈరోజు అయితే చాలా ఎమోషనల్ కాబోతున్నారు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే. సో ఓటింగ్ విషయానికి వస్తే కళ్యాణ్ పడాల అయితే నెంబర్ 1 పొజిషన్లో 32 ఆ పర్సంటేజ్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉన్నారు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇమాన్యుయల్కి కూడా సూపర్ ఓటింగ్ పడుతుంది. 25 అలా అయితే పడుతుంది. సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నారు. ఇంకా ఇమాన్యుయల్ గారికి అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుందంట. సో చూడాలి ఎలా ఉంటుందో. సో ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే భరణి గారు ఉన్నారు. భరణి గారికి అయితే తనుజే ఓటింగ్ పడుతుంది. అందుకే థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళ ఈ నైట్ అయితే ప్రోమో వేశారు కదా వాళ్ళ కూతురు వచ్చినట్టు. సో చూడాలి. ఆయన కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి డిమాండ్ పవన్ అయితే చాలా కూల్. వాళ్ళ అమ్మగారు కూడా అలాగే ఉన్నారు, కూల్ అండ్ కామ్గా. సో అందుకే వాళ్ళ అమ్మగారి నుంచే వచ్చింది అనుకుంటా, అలా అయితే ఉన్నాడు. సో ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో అయితే సంజన గారు ఉన్నారు. సంజన గారికి అయితే ఒక 11% ఓటింగ్ పడుతుంది. కొంచెం డేంజర్ జోన్ అనే చెప్పాలి. లాస్ట్ అండ్ లిస్ట్లో అయితే దివ్య గారు ఉన్నారు. దివ్య గారే ఈ వారం ఎలిమినేట్ అవుతారు. సో ఇంకా నా ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్